చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క మహాప్రేమలో క్రిస్మస్ అనగానే మనందరికీ తెలిసింది ఏంటంటే వస్త్రాలు కట్టుకోవడం, భోజనాలు చేయటం, ఇంటిలో అలంకరించుకోవడం, స్టార్ పెట్టడం, చెట్టు పెట్టడం, లేదంటే పశువుల పాకను ఏర్పాటు చేసుకోవటం, సెమీ క్రిస్మస్లు చేసుకోవటం, ఇవన్నీ జనరల్గా చేస్తూ ఉంటాం. పిల్లరా, మరి ఎంత అనుకున్నా ప్రతి సంవత్సరము మీ కుటుంబాలతో రండి అని చెప్తే మీరు కుటుంబాలతో రారు. మీరు మాత్రం మీ యథావిధిగా మీరు అలాగే వస్తూ ఉన్నారు. అలాగా రావటానికి కాదు క్రిస్మస్ అనేది. క్రిస్మస్ అంటేనే మరి దేవుడితో మనము కలిసి ఉండటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దినం. ఎవరు కూడా తెలియని వాళ్ళకు కూడా ఈ యొక్క క్రీస్తు రక్షకుడుగా పుట్టాడని చెప్పుకునే దినం. గొల్లలకు తెలుసా యేసుప్రభు వారు? తెలియదు. రాజుకు తెలుసా? హెరోదు రాజుకి తెలియదు. కాబట్టి వాళ్ళందరికీ ఏం జరిగింది? సువర్తమానం చెప్పారు. ఎవరు? దూత. రాజుకేమో జ్ఞానులు చెప్పారు, గొల్లకేమో దూత చెప్పింది. మరి అలాగే 8వ రోజున గుడికి వెళ్ళారు సున్నతి కార్యక్రమం కొరకు. అక్కడ ఉన్నటువంటి యాజకుడు మరియు అన్న అనేటువంటి స్త్రీ కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత జ్ఞానులు వచ్చారు. ఆ తర్వాత జ్ఞానుల్ని వేరే దారిని పొమ్మని మళ్ళా దూత చెప్పింది. అలాగే హేరోదు చంపడానికి చూస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడి నుంచి పారిపోమ్మని కూడా యేసు ప్రభు వారి గురించి ఆ యొక్క తల్లిదండ్రులకు దూత తెలపడం జరిగింది. మంచిది. ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. మీరు తెలియని వాళ్ళు కూడా ఆ చర్చెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. ఓహో, స్టార్లు పెట్టారు, లేదా లైటింగ్ పెట్టారు, ఓహో కాబట్టి ఇట్లా పండగ. ఏంటండి పండగ? పండగ ఎంతసేపు ఉంటుందండి? ఒక రోజు ఉంటుందా? ఒక పూట ఉంటుందా? ఒక రోజు, ఒక పూట, లేదా అరరోజు? సాయంకాలం అయితే ఏమైపోతుంది చెప్పండి? మళ్ళా ఇంకొక దినము రావటానికి సిద్ధపడతా ఉంటుంది. అంతే కదా? దేవుని ప్రేమించండి ప్రియులరా. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది పండుగ. కానీ మన కుటుంబాల్లో ఆ యొక్క వెలుగు ప్రకాశించిందా? ఆ వెలుగు మనలోకి వచ్చిందా అనేది ప్రశ్నించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే సామాన్యంగా హిందువులు ముహూర్తాలు పెట్టుకుంటారు. తెలుసా? ముహూర్తాలు పెట్టుకొని ఆ ముహూర్తాల ప్రకారంగా వాళ్ళ పండగలని లేదా ఆ యొక్క వివాహాలు లేకపోతే గృహప్రవేశాలు కూడా అన్నీ కూడా ముహూర్తాలే వాళ్ళకి. మనకి ముహూర్తమే లేదు. అందుకనే ముహూర్తం లేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాం. ముహూర్తం ఉందంటే జనరల్గా ఏంటంటే అరే చివరికి ఆ యొక్క జీలకర్ర బెల్లం పెట్టే టయానికన్నా వెళ్ళాలరా అంటారు కదా. అలాగే దుర్ముహూర్తం, శవాన్ని కూడా ఇంటి ముందు ఉంచకూడదట, తీసేయండి అంటారు. దుర్ముహూర్తం రాబోతుంది, తీసేయండి అంటారు. కాబట్టి మనిషి బతికున్న ముహూర్తాలు చూస్తూ ఉన్నాడు, చనిపోయిన ముహూర్తాలు చూస్తూ ఉన్నాడు, ఇల్లు కట్టుకున్న ముహూర్తాలు చూస్తూ ఉన్నాడు. దేవుడి సన్నిధికి రావడానికి కూడా ముహూర్తం పెట్టుకొని 10 గంటల కంటే 11 గంటలకి ముహూర్తమేమో వజ్యమేమో ఉందేమో. ఇది 10 నుంచి 11 దాకా. 11 తర్వాత బాగుంటుంది అని పంచాంగంలో రాసి ఉంటుంది. కాబట్టి 11 తర్వాత బయలుదేరదాం అనుకున్నారు. ఏదేమైనా ప్రియులారా, ప్రభువుని చేర్చుకోండి. క్రిస్మస్ అనేది మంది కాదు, రోమియుల్ది. ఇజ్రాయెల్ దేశంలో క్రిస్మస్ లేదు. రోమా దేశంలో వాళ్ళు ప్రభువుని ఎరిగిన తర్వాత కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఒక రాజు నా పుట్టినరోజు కాదు, యేసు నాలో పుట్టాడు కాబట్టి ఇక యేసుక్రీస్తు పుట్టినరోజు చేసుకుందామని ఆయన డేటు 25 అని చెప్పి కొందరు చెప్తా ఉన్నారు. కానీ సరే ఏదేమైనా సరే అక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ పండుగ రోమన్ కథోలికులు మరి వాళ్ళ ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించారో ఆ సంఘాలన్నింటిలో జరుపుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి అలాగా వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మీలాంటి వాళ్ళు లేదా అన్యులైన వారు చూసి ఇదేదో భలే ఉందే, మరి కేకులు పంచుతున్నారు, గుడ్డలు పంచుతున్నారు, చర్చిని అలంకరిస్తున్నారు, లైటింగ్ పెట్టారు, మరి ఇంటింటికి వచ్చి
యేసుక్రీస్తు పుట్టినని చెప్పుకుంటున్నారు, రండిని పిలుస్తున్నారు, క్యాండిల్ ఇచ్చారు, క్యారల్స్ చేస్తున్నారని కొంచెం ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గిరిగీసుకొని కూర్చుంటే బయటికి వెళ్ళాం. కాబట్టి ప్రభువుని ప్రేమించిన వారు ఎవరైనా సరే గొల్లలు ఎలాగైతే ప్రచురం చేశారో మనం కూడా కనీసం మన ఇంటి వారికి యేసు ప్రభు ఈ రోజున లోకానికి వచ్చారని పండగ చేసుకుంటున్నారండి. మరి ఈ పండగ ప్రపంచం మొత్తం చేస్తారు. అది ముస్లిం కంట్రీయా, కమ్యూనిస్టిక్ కంట్రీయా, హిందూ దేశమా అనేది లేదు. ఈ ఒక్క పండగే ఎక్కువగా వరల్డ్ వైడ్గా చేసే పండుగ. ఇంకే పండుగ ఉందండి? ఇంకే పండగ లేదు అలా వరల్డ్ వైడ్. ఇంకొక మాట నేను చెప్తాను, ముస్లిమ్స్కి పండగలు వస్తూ ఉంటాయి, రంజాన్ అనేవి. వాళ్ళ మసీదుకి వెళ్తున్నారా? వెళ్ళరు. కానీ వాళ్ళు పెడితే పలావ్ తింటాం, కానీ వాళ్ళ మసీదుకి మాత్రం మనం వెళ్ళాం. ప్రిల్లరా, కాబట్టి వరల్డ్ వైడ్గా దేవుణ్ణి ఇష్టపడుతూ లేదా వస్తూ ప్రేమించేటువంటి పండుగ మాత్రము ఈ యొక్క క్రిస్మస్. అందుకని అన్ని జనులను సంపాదించుకోవడానికి ఏర్పాటు చేయబడిందని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అన్ని జనుడే కాబట్టి అన్ని జనులకి కొంచెం ఏంటంటే ఆర్భాటాలు కావాలి. సహజంగా అన్ని జనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఆర్భాటంగా తమ జీవితాన్ని గడుపుకోవాలని, చూపించుకోవాలని ఆశపడతారు. మరి మనకు కూడా ఒక మంచి డ్రెస్ వేసుకోవడానికి ఒక టైము, ఒక డేటు, ఒక పండగ కావాలిగా. కాబట్టి ఇదొక పండగ. అలాగే ఈస్టర్, అలాగే జనవరి 1 ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతుంటారు క్రైస్తవులు. మంచిది. క్రిస్టమస్ అనేటువంటి ఈ యొక్క పదము 9 అక్షరాల పదం, 10 అక్షరాలు ఇందులో కనపడతాయి. చూడండి, దేవుని యొక్క ప్రేమలో సి అంటే కాల్ అని అర్థం. మొట్టమొదటి అక్షరం సి. సి అంటే కాల్ అని అర్థం. కాల్ అంటే పిలుపు. సి అంటే కాల్ అంటే పిలుపు. తెస్సలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏంటంటే మిమ్మును పిలుచుచున్న దేవునికి. మాకు గుర్తుపెట్టుకోవాలి. సి అంటే కాల్ అంటే పిలుపు. మిమ్ములను పిలుస్తున్నాడు దేవుడు, రండి. 11వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమని, ఈ మాట అర్థం ఏంటండి? పిలవటమేగా, నా వద్దకు రండి. అలాగే గొల్లలకి ఏం చెప్పే దోత, పోయి చూడండి. కాల్ అంటే పిలుపు. పోయి దేవుణ్ణి మహిమపరచమని చెప్తా ఉంది. దేవుని యొక్క ప్రేమలో మానవుణ్ణి పిలవటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రెండవది హెచ్ మీన్స్ హీల్. హీల్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులోకి వచ్చేసరికి అది స్వస్థత, బాగు చేయుట అని వస్తుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. బాగు చేయటానికి దేవుడు ఈ లోకానికి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మనసుని, జీవితాన్ని, లోకాన్ని బాగు చేయాలని ఆశపడుతుంది. మనం ఈ క్రిస్మస్ దినాల్లో మీ ఇళ్ళన్నీ కూడా బాగు చేసి కొన్ని వస్తువులు ఎప్పుడెప్పుడో పనికొచ్చేదో పనికిరాదో కానీ తెలియకుండానే ఒక అటకం ఏదో ఒక పెట్టెలోనూ పడేస్తాం. అది సర్దుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఇది ఇక్కడ ఉందా, అరే మర్చిపోయానే, లేదనుకుంటున్నాను అని అనుకుంటాం. ఎక్కడుంది అది? నీ ఇంట్లోనే ఉంది. అయితే కొన్ని వస్తువులు ఏం చేస్తామంటే, ఇది ఎందుకు పెట్టాం ఇక్కడ, వేస్ట్గా తీసేయి అని పారేస్తాం. కొన్ని పారేస్తారు, కొన్ని మళ్ళీ వాటిని వాడుకోవటానికి ఇష్టపడతారు. మంచిది. నేను ఒకటే చెప్తున్నా, మరి ఇలాంటి దేవుడు, హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చిన దేవుడు
మరి నీవు ఏ ఒక్క బీదవారికి ఒక కేకు ముక్కన్నా లేదా ఒక పలావ్ ప్యాకెట్ అన్నా ఏమండి, లేదా నీకు తోచినది ఏదైనా ఒక వస్త్రం అన్నా, నీ ఇంట్లో ఉన్న వస్త్రం పాతది ఒకటన్నా, ఆ బాధపడుతూ వస్త్రములు లేకుండా చింపురి జుట్లతో స్నానము లేకుండా రోడ్ల మీద ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళటానికి నీకేమైనా మనసు వచ్చిందా? దాంట్లో ఏముందండి? ఆ మాటలో ఏముంది? చదవండి మళ్ళా. బీదలకు స్వార్థ. బాగా గుర్తుపెట్టుకోరు. వాక్యం అంటే వాక్యమే. ఎవరికి ప్రకటించడానికి? బీదలకు. బీదలు అంటే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం లేని వాళ్ళని బీదలు అంటారు. అయితే బీదల్లో రకాలు కూడా ఉంటాయి. ఏంటంటే చిన్న బీద, మధ్య బీద, పెద్ద బీద అని ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వము పెద్ద బీద. పెద్ద బీద అంటే మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గరకో లేకపోతే ఇంకొక దేశం దగ్గర అప్పు తెచ్చుకుంటుంది. అది పెద్ద బీద. మనము కూడా కొంచెం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. మనం ఒక మధ్యస్థ బీద. అసలు బ్యాంకు అకౌంటే లేదు, ఏమంటే ఇల్లే లేదు, వాకిలే లేదు, వస్త్రమే లేదు. అలాంటి వాడికి ఎవరు? ప్రభుత్వమే ఇవ్వదు. పిల్లరా, మరి గుంటూరులో ఎంతమంది బీదలు రోడ్ల మీద రాత్రి కాలము మరి ఆ యొక్క చర్చెస్ ముందు కూర్చున్నారు. ఎంతోమంది వెళుతూ రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు వేసిపోయిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు కూడా వేస్తూనే ఉన్నారు. కేవలం ఒక క్రిస్మస్ రోజున ఒక 5-10 రూపాయలు ఇస్తే వాడు బతుకుతాడా? బతకడు. మరి మిగతా 364 రోజులు ఎవరు బతికిస్తారు వాళ్ళని? అందుకని దేవుడు ఏమన్నాడు ఇక్కడ? బీదలను మీరు కనికరించండి. నేను కావాలని ఈ సంవత్సరం ఏం చేశానంటే, మరి నా పాత గుడ్డలే ఇస్తున్నాను ఇప్పుడు ప్రతిసారి, అలా కాదు అని చెప్పేసి ఆర్డర్ పెట్టి ఏది కొత్త ప్యాంట్లు, కొత్త షర్ట్లు ఆర్డర్ పెట్టి అవి ఇచ్చేసారు. బీదవాళ్ళకి ఇచ్చేసా. అడుక్కునే వాళ్ళు వస్తుంటారు, కుష్ఠరోగులు వస్తుంటారు, కొత్తవి. ఎందుకు అంటే దేవుడు చెప్పాడు బీదలను. అది గుడ్డ అనేది కొన్ని సంవత్సరాలు వేసుకుంటారండి. గుర్తుపెట్టుకోరా, ఫలానా మరి అయ్యగారు ఇచ్చారు మాకు ఈ వస్త్రాలని. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అడుక్కునే వాళ్ళకు కూడా పళ్ళేలు కూడా ఇచ్చాం. నిజంగా వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పళ్ళేలు కూడా లేవు, అందుకని వాళ్ళకు కూడా పళ్ళేలు ఇచ్చాను ఈ సంవత్సరం. అంతేకాదు వాళ్ళు ఎట్లాగూ మరి కిమియా డేట్స్ కొనుక్కోలేరు, చాలా కాస్ట్లీ. ఎందుకంటే విడిగానేమో ఒక 5-10 ఇవ్వరు ఎవరు బయట, అవి బాక్సుల్లాగా వస్తాయి. గ్రాముల్లో కొనుక్కోవాలి. 100, 200, 300, 500 గ్రాములు కొనాలి. అందుకని వీళ్ళందరూ 500 గ్రాములు కొనిచ్చేస్తే వీళ్ళకి కనీసం ఒక 4 రోజులు అన్నది తింటారు. ఎందుకని? అది మంచి బ్లడ్ పడుతుంది. అంటే ఎలాంటి కేక్ తింటే బ్లడ్ పట్టదు, కొవ్వు పెరుగుద్ది. కానీ డేట్స్ తింటే మనకి బ్లడ్ పడుతుంది, చాలా ముఖం సౌందర్యంగా మారుతుంది, చాలా రకాలు ఉన్నాయి. కొన్నాళ్ళు వరకు తినకపోయినా పర్వాలేదు, అంత బలాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకని ఈ సంవత్సరం ఆర్డర్ పెట్టేసి ప్రతి ఒక్కళ్ళకి కొండూరు చర్చిలో ఇచ్చాం, ఆల్రెడీ అయిపోయింది. అలాగే చలవారిపాలెంలో చర్చిలో ఇచ్చాం. అలాగే మా ఇంటికి వచ్చేటువంటి ప్రతి పేదవాళ్ళకి ఇచ్చాం. మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా మేము ఈ సంవత్సరం మరి కేకులు, క్యాలెండరు ఇచ్చేచ్చాం. అందరికీ చేతనైనంత వరకు మరి క్రిస్మస్ దినాల్లో చేస్తాం. దేవుడు చెప్తాడు, బీదలను కనికరించండి, సువర్తమానము చెప్పండి, అందుకు నేను ఈ లోకానికి వచ్చాను. మధ్యలో ఇంకో మాట అన్నాడు, స్వస్థపరచడానికి కూడా. కాబట్టి హెచ్ అంటే హీల్. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటి వారు వినున్నట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. చూసారా, ప్రజలందరికీ ఏం వినపడుతూ ఉంది? ఇది స్వస్థతపరుస్తున్నాడు, ఈయన స్వస్థపరుస్తున్నాడు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు
వినున్నట్టుగాను మోగవారు మాటలాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు. అలాంటి ఆశ్చర్యకార్యాలు నువ్వేమైనా చేసావా? నువ్వు ఎప్పుడు పేదవాళ్ళ దగ్గరికి అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, మంచిది. మరి కనీసం ఈ క్రిస్మస్ రోజన్నా వాళ్ళ దగ్గరికి వెళితే నువ్వు మంచిగా డ్రెస్ వేసుకొని మంచిగా అందంగా కనపడుతూ ఒక బండి వేసుకొని పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారాన్నో బ్రెడ్నో ఇస్తూ ఉంటే వాళ్ళకి ఎంత ఆనందమో, వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం చూస్తావు. ఏమనుకుంటారు వాళ్ళు? ఎవరో తెలియదు మనకి, మన దగ్గరకు వచ్చి వెళ్ళే ఇస్తా ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించే. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. నేను మంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు. మరి మనం ఏం మంచి పనులు చేసాం? ప్రశ్న అండి ఒక్కటి. ఈ సంవత్సరం కనీసం ఇదిగోండి ఫలానా నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక క్రిస్మస్ రోజునైనా ఇలాగ మేము చేసామని చెప్పుకోవడానికి తగ్గట్టుగా మీ జీవితంలో క్రిస్మస్ జరిగిందా? జరుగుతుందా? జరగాలని పోని ఆశ ఉందా? బీదలను పెట్టండి. నేను అడిగితే నాన్న మరి లూర్దమ్మ గారి యొక్క గృహప్రవేశం జరిగింది. ప్రియులరా, మరి చివరిలో అడుక్కునే వాళ్ళు ఎవరో వచ్చారు. అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మాయి ఆమె చక్కగా భోజనం మామూలుగా పాస్టర్ గారికి ఇచ్చినట్టే లోపల నుంచి ఆహారాన్ని తోడి ప్లేట్లు వేసి ఇక అడుక్కునే వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే చింపిరి జుట్టుతో మాసిపోయిన గుడ్డలతో ఉన్నారు. సరే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను అనుకుంటుంది, సరే అనుకుంటే అనుకున్నారు లేని కుర్చీలో కూర్చొని తినండి అంటే వెంటనే లూర్దమ్మ గారు అలాగే వాళ్ళ కూతురు కూడా కూర్చోండి అయ్యా పర్వాలేదు కూర్చొని తినండి నా పక్కనే. నిజంగా క్రీస్తుని చూపించే వాళ్ళు అలాగుంటారు. క్రీస్తుని చూపించిన వాళ్ళు అంటారు పో ఇచ్చాంగా పో అడుపో అని కనీసం ప్రేమ కూడా చూపించకుండా మంచినీళ్ళు కూడా తెచ్చి ఆ కుర్చీలో కూర్చుంటే వద్దులే అన్నాడు కూర్చుంటానని అక్కడ కూర్చొని కింద చక్కగా తిన్నారు. మంచిది, అలా ప్రేమించు. చాదనైనంత మటుకు ప్రేమించు, నీకు అవకాశం ఉన్నంత వరకు ప్రేమించు. దేవుడు నీకు కూడా మేలు చేస్తాడు. ఆర్ అంటే రిడీమర్ అంటే ఆయన విమోచించేవాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణమును అనేకులను బతికించటానికి తన ప్రాణమును మన కోసం విమోచనగా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన రిడీమర్. అలాగే అంటే ఇంపార్ట్ యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. ఇంపార్ట్ అంటే జీవము ఇవ్వటానికి వచ్చాయి. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా. గొర్రెలకు జీవము. గొర్రెలు అంటే ఎవరు? మనం. జీవం అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళని బతికించడం. జీవం అంటే చనిపోయిన వాళ్ళని బతికించడం. అదేంటండి, మేము బతికే ఉన్నాం కదా, రోజు మంచిగా ఆహారం తింటున్నాం, నడుస్తున్నాం, తిరుగుతున్నాం, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాం కదా, మాకు జీవం లేదా అంటే లేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు క్రీస్తు యేసు మరణించి. అదేంటి ఇంకనూ పాపులం అంటాడు? కాబట్టి మనము జీవము కలిగి ఉన్నాము అని అంటే మన ద్వారా మరొకరు రక్షించబడాలి. ఇప్పుడు ఆ తల్లి ఉంది, ఆ తల్లి ఒక కుమార్తెని కనింది. ఆ కుమార్తెను బతికించాలంటే ఏం చేస్తుందండి ఆ తల్లి? తన బలాన్ని, అంటే తన శరీరంలో ఉన్న బలాన్ని పిల్లలకి ఇస్తూ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ బిడ్డ జీవము కలిగి బతుకుద్ది. అర్థమవుతుందండి మీకు? ఓ బిడ్డను కన్నటువంటి తల్లి తనలో ఉన్న బలాన్ని ఆ బిడ్డకి ఇచ్చి బతికించాలి, బాగుండాలి అని చూస్తూ ఉంది. ప్రభువారు కూడా అలాగే ఈ లోకానికి వచ్చి నువ్వు ఆయనలో పుట్టి ఆయనలో జీవము కలిగి ఉండాలని జీవాహారమును మనకి ఈ లోకములో అందించారు.
నిజమైనటువంటి ఆహారాన్ని భూమి మీద తినటం లేదు మనం. అది బలమైన ఆహారం కాదు. కొంతమంది కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటారు, కొన్ని రోజులు నీరసపడిపోతారు, కొన్ని రోజులు మంచంలో పడిపోతారు. మరి మంచి ఆహారం తింటున్నావు కదా? కాదు. జీవాహారం తింటే, జీవాహారాన్ని నిజంగా భుజిస్తే ఒక మందులాగా అది పనిచేసి రోగమును దరిచేరనీయకుండా కాపాడుతుంది. అది అర్థమవుతుందండి? రోగాలు ఎందుకు వస్తాయి? రోమాపత్రికలో రాసింది, పాపము వలన రోగాలు వస్తాయని రాసింది. అయితే మరి పౌలు భక్తుడికి కూడా రోగం ఉంది కదండి. ఎలీషాకి రోగం ఉంది, తిమోతికి రోగం ఉంది. వీళ్ళందరూ రోగగ్రస్తులైనా కూడా దేవుణ్ణి ఎలా ప్రేమించారు? కానీ వాళ్ళు రోగంతో చనిపోలా. బాగా గుర్తుపెట్టుకోండి. రోగంతో ఉన్నవాళ్ళని దేవుడు పిలుచుకున్నా వాళ్ళు రోగంగానే ముక్కి మూలిగి మంచాల్లో పడి చచ్చిపోలా. సువార్త చేస్తూ దేవుడిని మహిమపరుస్తూ కొంతమందిని సంపాదిస్తూ దేవుడి కొరకు హతసాక్షులయ్యారు. వాళ్ళు చంపేశారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు మంచాల్లో పడి చచ్చిపోలా. ఏ యొక్క శిష్యుడు కానీ మంచంలో పడి చనిపోయిన శిష్యుడు ఎవడు లేడు. ఈవెన్ నేను వెళ్ళేటువంటి ఒక సహవాసానికి ఒక సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు ఎప్పుడూ చెప్తాడు ఉండేవాడు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అంటే ఆయనకి 40-50 ఏళ్ల వయసులోనే చెప్పేవాడు, నా జీవితము ప్రభువులోనే గడిచిపోవాలి, ప్రభువు వాక్యం చెబుతూనే నేను మరణించాలని కోరుకున్నాడు ఆయన. ఎప్పుడో ఆయనకి ఎప్పుడు మరణం వస్తుందో ఆయనకి తెలియదు. ఆయనకేం రోగం లేదు అప్పటికి. కానీ ఎందుకు అన్నాడు? దేవుళ్ళో చనిపోవాలి. అందుకని ఏమంటుంది ప్రకటన గ్రంథం? క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు. క్రీస్తు నందు అంటే క్రీస్తుని ఎరిగి ఆయన్ని ప్రేమించి వెంబడించి జీవాహారాన్ని తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. క్రీస్తులో మృతులు కావాలి, లోకములో మృతులు కాదు. చాలామంది దేవుణ్ణి ఎరగకుండా తమ ఆయుష్ కోసమని ఏదేదో సంపాదించుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ డాక్టర్లను చూసుకుంటూ వాళ్ళు చేస్తారు. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఆ బిళ్ళ వేసుకోకపోతే నేను బతకను, నాకు ఈ రోజున మూడినట్టే, కాబట్టి పొద్దున్నే లేచి బీపీ బిళ్ళ వేసుకోవాలి, షుగర్ బిళ్ళ వేసుకోవాలి, విటమిన్ బిళ్ళ వేసుకోవాలి, ఇవి వేసుకోకపోతే నేను బతకను. మేము అలాగే టయానికి తినకపోతే బతకం, టైం ప్రకారం తినాలి. ప్రియులరా, నిజముగా దేవుడు ప్రేమిస్తే దానికి ఒక టైం ఉండదండి. ఆయన ఎప్పుడైనా నిన్ను ఆకర్షించవచ్చు, ప్రేమించవచ్చు, నడిపించవచ్చు, రక్షణలలో నడిపించి నిన్ను తన రాజ్యానికి తీసుకుపోవచ్చు. అంటే రిడీమ్ అంటే విమోచన, ఐ అంటే ఇంపార్ట్ జీవము ఇవ్వటానికి వచ్చాడు. ఎస్ అంటే సీక్, SEEK సీక్. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. సీక్ అంటే నశించిన దాన్ని వెతికి రక్షించటం. అంటే వెతుకుతాడు అన్నమాట. దేవుడు వెతుక్కుంటాడు. ఏమన్నా ఎరికోలో జక్కయ్య తప్ప ఇంకెవరు లేరా? ఉన్నారా? మరి జక్కయ్యను మాత్రం ఎందుకు రక్షించాడు? వెతికాడు అతన్ని. ఎందుకు వెతికాడంటే అతను లంచాలు తీసుకుంటూ ఉండేవాడు. హౌస్ ట్యాక్స్ కలెక్టర్ అంటే ఏంటంటే ఈ ఇంటికి ఇంత పన్ను ఉంటుంది. అయితే ఆ 100 రూపాయల పన్నుని వాడు ఏం చేస్తాడంటే 50 రూపాయలు వేస్తాడు. 50 రూపాయలు వేసి నాకు ఒక 500 వేయండి అమ్మా, మీకు 50 రూపాయల పన్ను వస్తూ ఉంటుంది. అంటే 50 రూపాయలు వాడు తినేస్తాడు. లంచాలు తీసుకుంటూ తన జీవితాన్ని గడిపాడు. అందుకనే 6వ వచనంలో చక్కని మాట ఉంది. అక్కడ యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకొని ఆయన ఇంట చేర్చుకున్నాడు. 9వ వచనం. ఎప్పుడయ్యాడు? యేసు ప్రభుని చేర్చుకున్నాడు, పాపాన్ని వదిలేశాడు. 6-8 వచనాల్లో, 7-8 వచనాల్లో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇస్తానని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు వస్తున్నాడని ఆశపడ్డాడు, చూశాడు. చూడలేకపోతున్నాడు కాబట్టి, పొట్టివాడు కాబట్టి చెట్టెక్కాడు. ప్రభువారు త్వరగా దిగు, నేను ఇంట ఉండాల్సి వచ్చిందని చెప్పాడు.
ఇంట చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత తన పాపాన్ని బయటికి నెట్టేసాడు. వెంటనే నెట్టేసిన తర్వాత ఆమె 10 గంటలకు వచ్చినా నిద్రపోద్ది, 11 గంటలకు వచ్చినా నిద్రపోద్ది. ఏమండి, ఆ బైబిల్ కింద పడుతున్నా దిక్కు దివాణం లేదు. అసలు ఎందుకు నిద్ర వస్తుందో నాకు అర్థం కాదు. పండగ పూట కూడా మరీ అన్యాయం కదండి. ఏమనంటేనో అయ్యగారు మమ్మల్ని అంటారు, నిద్రపోకూడదండి. వచ్చిందే నువ్వు 11 గంటలకు వచ్చావు, 20 నిమిషాలు అవ్వాలా నువ్వు వచ్చి. కాబట్టి దేవుడు అంటే ఇష్టం లేనప్పుడు అలా జరుగుతాయి కదా. అదే నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళి నిద్రపోతావా? పోవే. ట్రైన్లో పోతున్నావు, నిద్రపోట్లా. బస్సులో పోతున్నావు, నిద్రపోట్లా. అదే నీ పనికి వెళ్తున్నావు, నిద్రపోట్ల. ఇదే టైంలో ఒకవేళ పనిలో ఉన్నావు అనుకో, నిద్రపోతావా? పోవు. మరి ఎందుకని ఇక్కడికి వస్తే నిద్రపోతావు? ఒక అబ్బాయి ఫోన్ చేశాడంటే అర్ధరాత్రి పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఇప్పుడేంట్రా అర్ధరాత్రి ప్రార్థన అంటే, మీరు ప్రార్థన చేస్తే కానీ నాకు నిద్ర రాదనంటే. చూడండి అట్టుందా. ప్రార్థన చేస్తామంటే నిద్రలు వస్తాయా? వాడు అర్ధరాత్రి ఫోన్ చేస్తాడా? ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు? ఎక్కడికి వచ్చావు నువ్వు? అసలు ప్రభువు అంటే నీకు అంత ఆషామాషిగా ఉందా? అందుకనే కదా మన జీవితంలో మేళ్ళు అనేవి జరగకుండా పోతా ఉంది. మేళ్ళు జరగకపోవడానికి కారణం ఏంటంటే ప్రభువుని సరిగా ప్రేమించకపోవటం. నువ్వు ఎవరినైనా ఈ లోకంలో ప్రేమించు, వాళ్ళ వల్ల జరిగే మేలు కన్నా అత్యధికమైన మేలుతోటి మనల్ని నింపగల దేవుడు యేసు ప్రభువారు ఒకరే. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఎవరు ఇవ్వలేరు. మీరు అనుకుంటున్నారేమో భర్త కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఇవ్వలేరు. వాళ్ళు కొద్ది కాలం, కొద్ది సమయమే. ఇప్పుడు నీ బంధువులు వచ్చారు, చాలా ఎంజాయ్ చేసావు, పలావ్ తిన్నావు, సాయంకాలానికో లేకపోతే మధ్యాహ్నం 3 గంటలకో 4 గంటలకో టీ దాగి వెళ్ళిపోయారు. రాత్రి పడుకున్నావు, తెలీదు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చచ్చిపోయావు. ఏం జరుగుతుంది? ఎవరు తోడు ఇప్పుడు నీకు? అరే వాళ్ళందరితో ఎంజాయ్ చేసావు కదా, దరిదాపు 20-30 మంది వచ్చారు మీ ఇంటికి, తిన్నారు, మాట్లాడుకున్నారు, గంతులేసారు, టీవీలు చూసుకున్నారు, లేనిపోని విషయాలన్నీ మాట్లాడుకున్నారు. కానీ నీకు తోడు మాత్రం దేవుడే. వాళ్ళు ఎవరు ఉండరు నీ దగ్గర. అందుకని ఒక పాట కూడా రాశారు కదా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. ఏంటి? అందరూ విడిచినా నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టవయ్యా అని భక్తుడు చక్కని పాట పాడుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఎన్ని సంపాదించుకో, ఎన్ని ఇల్లు కట్టుకో, ఎన్ని నగలేసుకో, ఎన్ని వస్త్రాలు కొనుక్కో, కానీ చనిపోయే ముందో, ఆసుపత్రికి పోయే ముందో ఏది ఉంటుంది నీ మీద? ఎంత రోగగ్రస్తులు, ఎంత రిచ్ పీపుల్ అయినా సరే ఏం చేస్తారండి? ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ఉంగరాలు, గొలుసులు, గాజులు అన్నీ తీసేస్తారు. అదేంటండి? అవును, నువ్వు ఎలా వచ్చావు భూమి మీదకి? ఇలాగే వచ్చింది, అలాగే వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఎస్ అంటే సీక్, టీ అంటే టీచ్ అంటే బోధించుట, బోధ చేయటానికి వచ్చాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 8వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 8వ వచనం. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఏం చేస్తున్నాడు? ప్రకటన. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి. నీళ్ల బాప్తిజం పాస్టర్ గారు ఇస్తాడు. యోహాను కూడా అదే చెప్పాడు. నేను నీళ్లలోనే బాప్తిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు అని చెప్పాడు. చాలామంది పాస్టర్లు ఇస్తారు అలాగా. కానీ నేను కూడా అనుకున్నాను, బాప్తిజం ఇవ్వటం ఒక గొప్ప సంగతి. తర్వాత వాళ్ళు ప్రభువులో ఉండకుండా ఉంటే, చాలామంది ప్రభువులో ఉన్నారా? బాప్తిజం తీసుకున్న వాళ్ళు లేరు. మళ్ళా తాగుబోతులు, తిరుగుబోతులు, పనికి మాలిన పనులు, ఏమంటే చర్చికి రాకపోవటాలు, బలారాధనకి రాకపోవటాలు చేయట్లేదా? మరి ఏ బాప్తిజం తీసుకున్నారు వాళ్ళు? ఇప్పుడు పాస్టర్ గారు ఇచ్చిన నీళ్ళ బాప్తిజం తీసుకున్నారు అంతే. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందల. స్కూల్లోకి వెళ్ళాం, ABCDలు వరకు నేర్చుకున్నాడు మా అబ్బాయి అని సంతోషపడతావా? చెప్పండి. ఇంగ్లీష్లో మాట్లాడతాడండి మా అబ్బాయి, సంతోషపడతావా? లేదు. వాడు ఏ పరీక్ష రాసినా మంచి మార్కులు వస్తున్నాయండి, ఇప్పుడు సంతోషపడతావు.
అలాగా యేసులోనికి నువ్వు వచ్చావు, బాప్తిజం తీసుకొని వచ్చావు. మార్కులు పడేటట్టుగా నీ యొక్క ప్రవర్తన, మార్కులు పడేటట్టుగా దేవుని యొక్క దృష్టిలో నీవు కనపడాలి. జనరల్గా మనం రోడ్ల మీద అప్పుడప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కనపడతారు. కనపడినప్పుడు ఏంటి మరీ నల్లపూస అయిపోయావు ఏమంటున్నారు? ఎలాగంట మరి నల్లపూస అంటే కనపడకుండా ఉన్నావేంటి అని చెప్పడానికి ఆ మాట వాడతారు. చాన్నాళ్ళైంది కదా నేను చూసి. దేవుడు అనడా నువ్వు చర్చికి రాక చాలా రోజులైంది, నువ్వు ప్రార్థనకి రాక చాలా రోజులైంది అనడా? ఒక నార్మల్ మనిషిని పట్టుకొని చాలానాళ్ళు అయింది కదా నేను చూసి సంతోషపడతావే? ప్రియులారా, ఆలోచించి దేవుణ్ణి కనుగొనటం అంటే అంత తేలిక కాదు. కాబట్టి ఆయన బోధ చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. అంటే తన సువార్తను ప్రకటించి అనేకులను తన యొక్క రాజ్యంలోనికి వారసులను చేయడానికి వచ్చాడు. జనరల్గా పాఠశాలలు ఎందుకు పెట్టారు? పిల్లల్ని బాగు చేయటానికి, జ్ఞానము అందించటానికి. మరి పాఠశాలగా పోకపోతే ఆ యొక్క జ్ఞానము అందదు, ఆ యొక్క ప్రేమ కూడా నీకు అందదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియుడు. ఎం అంటే మినిస్టర్. ఎం అంటే మినిస్టర్. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. రిడీమర్ అని అదే పదంలో మీకు కనపడుతుంది. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ చేయుటకు వచ్చాడు. చాలు. ఈ యొక్క మాటలో మినిస్టర్ అంటే పరిచారం చేసే వ్యక్తి. దేవుడిని ఏమంటారంటే ఇంగ్లీష్ వాళ్ళు, లేకపోతే తమిళియన్స్, అలాగే బాంబే, మహారాష్ట్ర అటు సైడ్ వాళ్ళు అంటారంటే ఓ మై మాస్టర్, ఓ మై మినిస్టర్ అని కేకేస్తారు ప్రభువుని. మనం ఏమంటాం? దేవుడా అంటాం. దేవుడా అనేది ఆ హిందూ కూడా సేమ్ అదే డైలాగ్ వాడతాడు. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు అలాగ స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఓ జీసస్, ఓ యేసు, ఓ నా దేవుడా, రకరకాల భాషలు మనం వాడుతూ ఉంటాం. ఏది కరెక్ట్గా వాడాలి అంటే యేసు నామంలోనే మనము ప్రార్థన చేయాలి, యేసు నామంలోనే స్వస్థత ఇవ్వాలి, యేసు నామంలోనే బాప్తిజం ఇవ్వాలి. అన్నీ యేసునామం 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 అంటారు. కానీ నీవు యేసునామాన్ని వాడకుండా కనుక ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటే మార్చుకో. ఏమండి? అలాగే ఇంట్లో కొత్తగా పెళ్ళైనప్పుడేమో భయపడుతూ ఏమండి ఏం తింటారు అది ఇది అని అడుగుతాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ పిల్లని ఎత్తుకో, ఆ గుడ్లు మడతాయి, కొంచెం బాగాలేదు కదా కాళ్ళు ఎత్తు, ఎక్కడికి వెళ్ళిపోయించారు? కొత్తగా పెళ్ళైనప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఏమైపోతూ ఉంది? తగ్గిపోతా ఉంది. కాబట్టి దేవుణ్ణి కూడా ప్రేమించినప్పుడు ఈ బాప్తిజం తీసుకునేటప్పుడు భలే ప్రేమ చూపిస్తాం. ఆ తర్వాత ఎప్పుడేం పోతాం చర్చికి? వచ్చేదే 1 గంట 2 గంటలకు వచ్చేది. కానీ మనం ఏమనుకుంటామంటే రక్షణ అనేది ప్రియులరా భయపడు వారికి మాత్రమే. కాబట్టి నువ్వు భయపడలేదు కాబట్టి నువ్వు రక్షణ పొందుకోనట్టే. భయపడితే స్కూల్కి టైంకి వెళ్తాం. భయపడకపోతే గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, ఓపెన్గా ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉండదు, గేట్ ఉండదు, వాడు ఎప్పుడో వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. వాడి దగ్గర పలక ఉండదు, చిరిగిన గుడ్డలు ఉంటాయి, పలపం ఉండదు, చింపిరి జుట్టు ఉంటుంది, వాడు స్నానం చేయకుండానే వెళ్తాడు. కాన్వెంట్కి అలాగ వెళ్తున్నావా? లేదే. కాన్వెంట్కి నువ్వు ఎల్కేజీలో వేసినా కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో అందంగా తయారు చేయించి పంపుతున్నావే. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వస్తున్నామంటే పరిశుద్ధంగా రావాలి. ఆయన మన మినిస్టర్ అంటే గొప్ప వాడు అని అర్థం. ఏ అంటే అబాలిష్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ
ఎబాలిష్ అంటే తుడిచివేయాలి. ఇంకా అసలు అక్కడ మరక ఉండకూడదు. మనం ఇల్లు తుడుచుకుంటుంటాం, ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆ తర్వాత అదంతా కూడా క్లీన్ చేస్తాం, మళ్ళీ అది కనపడకుండా ఉండాలని కదా. అలాగే మన షర్ట్స్ మీద, మనకు ఉన్నటువంటి వస్త్రాల మీద ఏదైనా తాగేటప్పుడు తినేటప్పుడు పడితే దాన్ని ఏం చేసుకోవాలని ఆశపడతాం? క్లీన్ చేయాలి. అంటే అసలు కనపడకూడదు ఆ మరక అన్నట్టుగా చేస్తాం. మరి మన లోపల హృదయానికి పట్టినటువంటి మరకలు ఎవరు తీసేస్తారు? వస్త్రం మీద తీసేసావు, నేల మీద తీసేసావు, మరి హృదయానికి పట్టిన మరక ఎవరు తీస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో మాత్రమే అది కడగబడుతుందని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాశారు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసేస్తుంది. పాపం ఎప్పుడు పోతుంది అని ఎవరన్నా అడిగితే యేసు రక్తంలో కడగబడినప్పుడే. ఎవరి వల్ల కాదు. పోలీసుడు దొంగను పట్టుకొని కొట్టాడు, చెప్పేదాకా కొట్టాడు, దాచిపెట్టింది ఎక్కడో చెప్పమని కొట్టాడు. ప్రియులారా, ఎందుకంటే దొంగలు ఏం చేస్తారంటే కొన్ని దాచిపెట్టి పారిపోతూ ఉంటారు. కాబట్టి అది ఎక్కడుందో చెప్పమని కొడతారు. వాళ్ళు కొడతారు, బాగానే ఉంది. సరే చివరికి కాస్త దెబ్బలు తినో కాస్త బాధపడో చెప్తాడు. చెప్పిన తర్వాత సరే ఏదో చిన్న శిక్ష వేసి లేదా జరిమానా వేసి పంపిస్తారు. ఒక్కోసారి కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఇలాగుంటాయి. అయితే ఏమైనా సరే కొన్నాళ్ళు బయటకు వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా బాగుపడుతున్నాడా? అరే రే నన్ను కొడుతున్నారు, ఇట్లా చేసినందుకు నన్ను కోర్టులో పెట్టారు, ఇలా చేసినందుకు అని ఏమైనా బాగుపడుతున్నారా? లేదు. ఎందుకని? అది మానవ సంబంధమైంది. కానీ ఇది దేవుని సంబంధం. నిజముగా దేవుడిలో రక్షణ పొందితే పాపం ఒప్పుకొని ఏమవుతామండి? కొత్త ఇల్లు కట్టుకున్నామండి, ఏమనుకుంటాం చెప్పండి? జనరల్గానే పాడు చేయకుండా ఉండాలి. గోడ మీద గీతలు ఎవరైనా గీస్తున్నారు పిల్లలు వచ్చి, ఏ ఏంటి పాడు చేస్తున్నావు గోడ? అరే ఒక గోడకే అంత విలువ ఇస్తున్నావే, నీ హృదయానికి వద్దా? నీ జీవితానికి వద్దా విలువ? నీ జీవితాన్ని ఎవడైనా పాడు చేయొచ్చా? లేదా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవచ్చా? అంటే నువ్వేంటే నీ మాటలు, నీ చూపులు, నీ నడకలు, నీ పనులు, నిన్ను బట్టి నువ్వు దేవుల్లో ఉన్నావా లేదా ప్రజలు చెప్తారు. ప్రజలు చెప్పాలి. రక్షణ పొందానంటావు, బల్లారాలు తీసుకుంటావు, ఇంటికి వెళ్తావు, గొడవ పెట్టుకుంటావు, తిట్టుకుంటావు, వరుసుకుంటావు. ఏం ప్రయోజనం? రక్షణ పొందిన వారు ఎవరైనా కేకలు, తిట్లు, అరుపులు ఉంటాయా? ఉండవు. సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉంటుంది. అవతల వాళ్ళకి తెలియకపోయినా కూడా దాన్ని ఎత్తితే బాధపడతారేమో అని మానేస్తారు చెప్పకుండా. అయితే వాళ్ళు తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే ఇంకా మళ్ళా ఇంకో తప్పు చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే చెప్పరు, ఎందుకులే మనకేనా ఊరుకుంటారు. కానీ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆ బిడ్డకి ఏదో అక్రమంగా అటు ఇటు వెళ్ళిపోతుంది, తన దగ్గర ఉండకుండా. తనకి లోకం మీద ఆశ పుట్టింది చూడంగానే, పిల్లలు కదా, ఏదో బండి పోతుంది, రంగులు రాటం పోతా ఉంది, వెంటనే అమ్మని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు రోడ్డు మీదకి. తల్లి ఊరుకుంటుందా? పట్టుకొచ్చేస్తుందిగా. ఏంటి పోతున్నావు ఒకటి అని పట్టుకొచ్చేస్తుంది. ఆలోచించేయండి. ఎందుకని? తను ఎక్కడ ఉండాలని కోరుకుంటుంది ఆ తల్లి? తన దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అలాగే దేవుడు ఏమని కోరుకుంటాడు? నువ్వు అటు ఇటు తిరగద్దు, నా దగ్గర ఉండు, బాగుపడతావు, క్షేమం. నువ్వు అటు ఇటు తిరిగావనుకో ఏ బండి వచ్చి గుద్దుద్దో, లేదా నువ్వే పరిగెత్తుకుంటూ పోతే పడిపోతావేమో. ఏ పెద్దోళ్ళైనా సరే జాగ్రత్త లేనప్పుడు అన్నీ జరుగుతాయి. కానీ అలా జాగ్రత్తగా చూసుకునేవాయన ఎవరు? దేవుడు. ఏ అపాయము నీ గుడారము సమీపించకుండా చేసేదెవరు? దేవుడు. తెగుళ్ళు వచ్చినాయి, కరోనా వచ్చి మీరేం చచ్చిపోలేదుగా. కాబట్టి ఎవరున్నారు? తోడు దేవుడు ఉన్నాడు. మరి అదే గాలి మన పక్కన ఉన్నటువంటి పక్కకి వెళ్ళినటువంటి ఆమె పేరు ఏదో ఉంది, రమణమ్మ ఏదో ఉంది, ఆమె చనిపోయింది. అలాగే మా పక్కన ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు భార్య, అలాగే మా పక్కన ఉన్నటువంటి ఇంకొక
మరి వాళ్ళ యొక్క కోడలు చనిపోయారు. మా కళ్ళ ముందే దరిదాపు 7-8 మంది చనిపోయారు. మాకు తెలిసి వెనకాల ఉన్నటువంటి రంగమ్మ గారింట్లో వాళ్ళు చనిపోయారు. నేను అనుకుంటూ ఉండేవాడిని, నేను ఎప్పుడూ బయటకే వచ్చేవాడిని. చాలామంది ఏం చేశారంటే మా బజార్లు ఆ బజార్లు అన్నీ అదేదో కొట్టారు, మందు కొట్టారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, మరి ఎందుకు రాలేదు మనకి? మనమేమి మీరు ఇంజక్షన్ తీసుకున్నారో నాకు తెలియదు, నేనైతే తీసుకోలేదు. మరి అది కాకుండా షుగర్ పేషెంట్లకి త్వరగా వస్తుందట ఏది కోవిడ్, ఎందుకంటే ఇమ్యూనైజేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి బలం తక్కువ ఉంటుంది కాబట్టి, పోరాడే శక్తి ఉండదు కాబట్టి వాళ్ళకి వస్తుందన్నారు. మరి అదేంటో నాకు తెలియదు. ప్రియులరా, నేను ఆ కోవిడ్ వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేశాను నేను, అయినా నాకు రాలా. నేను మూతికి కూడా గుడ్డ కట్టుకునేవాడిని కాదు, అందరు తిట్టేవాడిని. మా కుమారుడు కూడా అనేవాడు, నువ్వు ఎందుకు అందరినీ రాణిస్తావట, కోవిడ్ వస్తావు అంది, నువ్వు అసలే బలహీనుడు అది ఇది. నేను ఎవరి మీద ఆధారపడ్డాను? జీవం ఇచ్చేటువంటి దేవుడి మీద ఆధారపడ్డాను. బైబిల్ చదువుతా నేను. ఏమని చదువుతామంటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అది తెగులే కదా, తెగులు కాబట్టే కొన్నాళ్ళు ఉంటుంది, పోతుంది. అర్థమవుతుందండి? తెగుళ్ళు కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత పోతాయి. అయితే ఈ తెగులు 2-3 సంవత్సరాలు ఉంది, బాగా వరల్డ్ వైడ్గా వచ్చింది. ఎక్కడెక్కడో అసలు లంకల్లో ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వచ్చింది. కారణం ఏంటంటే గాలి. గాలి ఎవరిది? దేవుడిది. మరి దేవుడిని ఎరిగినటువంటి కొంతమంది బిడ్డలకి ఏమో ఆ గాలి తగలలేదు, లేదా వాళ్ళకి రోగం రాలేదు. మరి అదే గాలి ఇంకొకళ్ళకి తగిలి రోగం వచ్చి చనిపోయారు. ఇక్కడ గాలి ఉందండి, ఇక్కడ నుంచి వచ్చి ఇటు పాస్ అయ్యి పక్కనున్న వ్యక్తికి తగిలింది, ఆ వ్యక్తికి రోగం వచ్చింది, ఈ వ్యక్తికి రాలేదు. గాలి పాస్ అయింది ఇటు నుంచే, అయినా రాలేదు. వాక్యం అయితే సెలవిస్తూ ఉంది 91వ కీర్తనలో, ఏమంటే ఏ తెగులు నీ గుడారము సమీపించు. ఎప్పుడు? మొదటి చరణం చదవండి, 91:1 చదివి. ఎవరి చాటున నివసించాలి మనం? దేవుని చాటున. అంటే ఇప్పుడు ఆ గాలి మనకు తగలకుండా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకని మన చాటున ఎవరున్నారు? ఆయన ఉన్నాడు కాబట్టి గాలి ఆయన మీదకి వెళ్ళిపోద్ది, మనకి రాదు. నువ్వు సర్వశక్తిమంతున చాటును దాక్కోలేదనుకో, వస్తుంది, నీకు వస్తుంది, గ్యారెంటీగా వస్తుంది. చాలామందికి ఏంటంటే మేము దేవుళ్ళో ఉన్నాము, బాగానే ఉన్నాం అనుకుంటారు. లేదు, బైబిల్ ప్రకారము తెగులు సోకకుండా ఉండాలి నీకు. బైబిల్ అయితే చెప్తాను 91వ కీర్తన ప్రకారం, ఆయన చాటును దాక్కున్న వాళ్ళకి ఏ తెగులు నీ గుడారము సమీపించు. అదేంటంటే గుడారం అంటే ఇల్లు అనవచ్చు. గుడారం అంటే బైబిల్ ప్రకారం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఈ శరీరం అనేటువంటి గుడారం. పిల్లలు చాలా అర్థాలు వస్తాయి బైబిల్ లోపలికి వెళితే మనం. తర్వాత చివరి అక్షరం ఎస్. చూడండి, చివరి అక్షరం ఎస్. ఎస్ అంటే సేవ్. సేవ్ అంటే రక్షించుట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త. ఎవరిని? పాపులను రక్షించటానికి వచ్చాను. దేవుడు చెప్తున్న మాట తిమోతి గ్రంథంలో కూడా ఆ మాట కనబడుతుంది. పాపులను రక్షించడం క్రీస్తు లోకములోనికి వచ్చాను. కానీ అలాంటి గొప్ప దేవుడికి ఏం లేదండి, సత్రములో స్థలం లేదండి. ఏంటి అన్ని గొప్ప పనులు చేసే ఆయనకి ఏం లేదంట? ఏం లేదు. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, చాలా బేదగా ఉంటాడు. పూరి పాక, మట్టి ఇల్లు అలుక్కుంటారు. భార్య అలుకుద్ది, ప్రతి ఆదివారం ముందు శనివారం అలుకుద్దాను. డయాసు, మట్టి డయాసు. మరి వెనకాల గోడ ఉందంటే లేదు, అదేదో చొప్పదంటలు అంటారు, వాటితో కట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి అదే ఆ చర్చిలోకి వెళ్ళాలంటే అంత బురద, పగిలిపోయిన బండలు ఉంటాయి కదా, పడేస్తాం మనం. ఆ బండలు తీసుకొని వెళ్ళి ఆ వరుసగా పేర్చుకున్నాడు విశ్వాసులు రావటానికి. కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా, లేదా పాస్టర్ గారు ప్రార్థన చేసినా ఆరోగ్యంగా ఉంటారు. గుట్టలు గుట్టలు జనాలు వస్తారు.
కారణం ఏంటంటే ఆయన భేదవాడు అనేది కాదు అక్కడ దేవుడు చూస్తూ ఉంది, అతనిలో దేవుడు ఆత్మ ఉంది. కాబట్టి నీలో ఏ ఆత్మ ఉందో ఆలోచి. మంచి మంచి బిల్డింగులు ఉండొచ్చు మనకి, కానీ మనలో ఏ ఆత్మ లేదు, మంచి ఆత్మ లేదు. నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుందాం అని అనుకుంటున్నారా ఎవరన్నా? రక్షణ పొంది 10 ఏళ్ళు 20 30 ఏళ్ళు అయినాక కనీసం నీ భర్త నీ ఇంట్లో వాళ్ళు బాగాలేదండి నాకు ప్రార్థన చేయని అడుగుతున్నారా? అడగట్లేదండి. నీలో దేవుడు లేడు. కనపడని దేవుడికి ఎక్కడో ఒక పటం ఉంటే పటం దగ్గరికి పోయి బాబు నన్ను బాగు చేయ అని అడుగుతావే. అరే దేవుడిని ఎరిగిన బిడ్డ ఇంట్లో ఉంచుకొని ప్రార్థన చేయలేకపోతే ఎలాగా చెప్పండి? ఒక భర్త ఎప్పుడు కూడా పరాయి వాళ్ళ ఇళ్లలోనో లేకపోతే ఆఫీసుల్లోనో ఎవరో పరాయి వాళ్ళు తెచ్చుకున్నటువంటి బాక్సులు తింటూ ఉంటాడంట. ఒక అతనికి అనుమానం వచ్చానంట, నీకు పెళ్లి కాలేదా అంటే పెళ్ళి అయింది అన్నాడంట. భార్య లేదా అంటే ఉందన్నారంట. పిల్లలు లేరా అంటే ఉన్నారంట. అమ్మానాలు లేరంటున్నారు. కానీ వాళ్ళు ఎవరు ఆయన చూడరంట. లేరా? ఇట్లాంటి వాళ్ళు లేరా? చాలామందిని చూశాను నేను. అన్నీ కూడా ఉండి ఇతని డబ్బులే తింటూ ఎంజాయ్ చేస్తూ ఆయన్ని పట్టించుకోకుండా పొద్దున్నే లెగవరు, టిఫిన్ పెట్టరు, ఏమండి ఆఫీస్కి వెళ్తా ఉన్నా కూడా సర్దరు, నీళ్లు పట్టరు, ఏమీ లేదు. కానీ అదే డబ్బుతో బతుకుతుంటారు ఆ ఇల్లంతా. అది ప్రేమ కలిగిన ఇల్లు అంటారా? యేసుని ఎరిగినటువంటి బిడ్డలు కలిగిన ఇల్లు అంటారా? కాదు కదా. ప్రేమ కలిగిన ఇల్లు పచ్చడి మెతుకులు వేసుకొని నా భలే బాగుంది రోట్లో ఉండే నట్టున్నావు కదా అని తినగలిగినటువంటి కుటుంబం అయి ఉండాలి. మాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదని పక్కన ఒకళ్ళు భోజనాలు పెట్టారు. ఒక ఫంక్షన్కి అంతా కూడా తిన్నారు. వచ్చారు వాళ్ళు, ఏది తినేటప్పుడు వచ్చారు వాళ్ళు, వచ్చి అడుగుతున్నారంట. బాగుందంటే బాగుందండి, భలే చేశారు, ఎవరు చేశారు అని అడిగారంట. ఇదంతా దొంగదే, భలే దొంగళ్ళు ఉంటారండి. కాదు, వెంటనే అయిపోయిందండి, బాగుమని తేరుకున్నారు, ఆటో ఎక్కారు. ఏం పెట్టారు వాళ్ళు, ఏం బాగుంది అది, మరి ఇందాక బాగుందన్నా కదక్క, మరి వాళ్ళ ముందు అనకపోతే ఏమన్నా అనుకుంటారేమని అన్నాను. ఇంటికి వచ్చి అంత కడుపు అంతా పాడైపోయిందంట. అరే మరి అక్కడే చెప్పవచ్చు కదా బాగాలేదని. చెప్పం. మనకేమిటండి మొహమాటాలు ఎక్కువ, మొహమాటాలు. దేవుని యొక్క ప్రేమలో ఒకసారి ఇలాగే కూర వడ్డించారు నాకు ఇదే మందిరంలో. వడ్డిస్తే అందరు తింటా ఉన్నారు. ఒక రౌండ్ అయిపోయింది కూడా. 2వ రౌండ్లో నేను కూర్చున్నట్టున్నాను. నాకు పెట్టారు. పెడితే నేను తింటే చప్పగా ఉంది అది. వెంటనే అన్నాను, ఏంటి చప్పగా ఉంది, దీంట్లో ఉప్పు లేదు కారం లేదు అని చెప్పేసి అంటే, వాళ్ళు అందరూ తిన్నారుగా అన్నారు. సరే నువ్వు తిని చూడు. తిని నిజమే అయ్యగారు చెప్పింది చప్పగా ఉంది, కాస్త ఉప్పు ఇవే. అందరూ కూడా ఏం చేశారండి, మొహమాటంతో ఎందుకులే ఏదో పెట్టారు తినిపోదామని తినిపారు. చాలామంది చాలా ఫంక్షన్స్లో ఇదే జరుగుతుంది. యేసులో అలా ఉండకూడదు. మొహమాటాలు పనికిరావు దేవుడి దగ్గర. ఆయన ఎవరంట, మొహమాటం లేని వ్యక్తి. ఓకేనండి, అన్నీ అయిపోయాయి. దేవుడి యొక్క నామంలో ఒక్కసారి జ్ఞాపకం